నమస్తే గురూజీ గారు. రత్నమ్మ అనేసి బెంగళూరు నుంచి మాట్లాడుతా ఉన్నాను. నాకు 68 సంవత్సరాలు. నాకు సజెస్ట్ చేసింది అశ్విని తారాశ్రీ. నేను పైన కిందనే ఫస్ట్ లెవెల్ చేసింటి. కొన వరకు చేస్తే శనివారం ఇంకేం భానువారం ఫీడ్బ్యాక్ ఉండే. ఆవిడ మా కూతురు అడిగారు, నువ్వేమన్నా నలుగుతున్నామ్మా అంటాడు. అడిగే నేను పండ్లు నలుగుతా ఉంటే ఆమెట నేను మమతా గారికి చెప్పేసి వెనకైపోతే శనివారం లాస్ట్ దేవస్థానంకి వెళ్ళింటే అప్పుడు ఆ గుండాంజనేయునికి అప్పుడు మా ఫోన్ చేసి అడిగే మా కూతురు, ఏమన్నా నలివింటే చెప్పిడమ్మా, నువ్వు అట్లంతా ఉండకూడదు అని. దానికి ఆవిడ నేను మమతా గారికి వెళ్ళి చెప్పేసి స్కిట్ అయిపోతే ఆవిడేనే ನಾನು ఈ 78 kg ఉంటి. ఇవి 75 అయితే ఆమెట 75 అయితే ఇది చుట్టూను బాగా 4 ఇంచులు తగ్గింటి. పైన ఈ కిత కాదు, పైన కిత నేను 78 kg ఉంటి కదా, 3 kg తగ్గి 75 అయితే ఆమెట ఇంచులో 4 ఇంచులు తగ్గింటి. చుట్టూ 4 ఇంచులు తగ్గింటి. ఆమెట నాకు ఈ స్కిన్ గ్లో వచ్చింది. నాకు మెయిన్ అదే మక్కమేం కన్నడ చూసుకుంటా నాకు గ్లో ఏం కనిపించలేదు. నాకు ఈ కాళ్ళు పడింటి పైన ఏడాది మేల అది నల్ల పైన ఇంకా కొట్టుకొని వచ్చి యాంకర్ నల్లగా అయిపోయింది. ఒక గేణ్ పైన యాంకల్ కుడికాళ్ళ యాంకల్ ఇది ఒక గేణ్ పైన అయ్యి పైన ఇంకా కొట్టుకొని వచ్చి నేను ఒక సీట్లో దిగు కూకొని ఏళ్ళంతా ముడుచుకొని చిండే. అవుడు నాకు అది ఏళ్ళ పైన రొంత నల్లగా సైడ్ లో ఒక గేణు చుట్టూ ఇట్లా నల్లగా అయిపోయిండే. అది 99% తగ్గిపోయింది. నల్లగుండే పొయిడ్సే ఉంది. నాకు కాలు తానే క్లీన్ గా చూసుకోవచ్చు. మాకు నేను కన్నడలో చూసుకోవడం అయితే బాగా ఇప్పుడు కనిపిస్తా ఉన్నాను వీడియోలో అంతేనే. అంత అయింది. ఆమెట అంత బాగుంది గురుజీ, మీది అంతా అందరూ చేయొచ్చు. నీరాహారము సమయము బాగుంటుంది, అందరూ చేయొచ్చు. అందరికి బాగుంటుంది, ఏమి తొందర లేదు. నేను పైన కితను 2 కిత జర్నీ చేస్తే నీరారంలో ఉన్నాడు. ఈ కిత 3 కిత అయిపోయే జర్నీ రొంత నాకు ఇది డస్ట్ అలర్జీ రొంత డిస్టర్బెన్స్ అయ్యి హాస్పిటల్కి పోయి వస్తే 3 నాళ్ళకి రొంత దగ్గు రొంత జ్వరం అంతా వచ్చిండే. ఇవిడు నిన్న క్లియర్ బాగుండనిడు అంతా పొద్దున్నే భోజనం అంతా చేసినాను. ఏమీ లేదు, తొందర లేదు గురించి బాగుంది. ఇది అందరూ చేయొచ్చు, అందరికి మంచిది. ఇంకా ఏం చెప్పాలంటే నాకు తెలియదు. మీ గురించి ఉండింది చెప్పేయట్లేదు. మీరు అందరికి బాగా సజెస్ట్ చేసుకొని అందరికి క్వశ్చన్లకి ఆన్సర్ పేషెంట్ గా చెప్పుకొని బాగుంటారు. అది మీరు చాలా మీది చెప్పే మాట్లాడలేవు, అంతా బాగుంది మీది. ఇంకేం మాట్లాడాలి నాకు ಗೊತ್ತಾಯ್ತలేదు. అంత అంటే దిగు కుక్కనేకైతే ఆడలేదు నేను. ఇప్పుడు దిగు ఎంత చెప్పైనా కానీ కుక్కుంటాను, చెక్కమ్మట్లు వేసుకొని కుక్కుంటాను నేను. చాలా దిగు బాగా కుక్కుంటా. అప్పుడు మండి నప్పుడున్నప్పుడు డాక్టర్ కూకోవద్దు అని ఇడిచిండ్రి. నేను కూకో అనేది ఇడిచేసింటి. ఆమెట యోగా చేయాలంటే దిగువ చేయాలా, కొంత ఒళ్ళు ఉండే కదా నాకు, దానికి చేయాలా అనుకొని ఇడిచి దిగు కుక్క అనేది అంతా సరే చేసుకుంటే దిగువన చెక్కమ్మట్లు వేసుకొని గోడ కొరుక్కొని ఎంచపోయినా కానీ కూకుంటాను. నాకు అది నాకు తెలిసింది. ఇప్పుడు బాగుంది గురూజీ. వాకింగ్ అంతే అమిట నీరారంలో ఉన్నాడే బాగా చేస్తాను వాకింగ్ అంతాను. ఈ కిత ఈ నెల పోలేదు, పోయిన నెల నేను వాకింగ్ అక్కడ ఉండే ఆట ఇది పార్క్ లో ఉండేదంతా అదంతా ఆడుకొని మన ఇంట్లో యోగము చేసుకొని పోయిన నెల బాగా నాకు చాలా బాగుండే. ఈ కిత అంత సల్లు ఉండేదానికి నన్ను పొద్దున్న యోగా వాకింగ్ ఏమి చేస్తా ఉండలేదు. అయితేనో నేను ఒక చూరు ఎట్లుండాను అట్లే ఉన్నాను. 75 kg ఉంటేను అట్లే ఉండాను, ఒక చూరు ఏమీ లేదు. నాకు ఆరాంగా ఉండాను. ఇవుడంతా హెల్త్ లో రొంత డిస్టర్బెన్స్ ఆయా, అది గురించి ఇడిసి నాకు ఇంట్లో ఏమి బాగుండాను, ఏమి తొందర లేదు. నాకు నిద్రను బాగా వస్తుంది. ఇవుడు అదే అమృతధార దగ్గుండేదానికి మా అశ్విని తెచ్చింది, అది వేసుకుంటా అదే అమృతధార వేసుకుంటే నిన్న అయిపోద్దు. బాగుంది గురుజీ, అంతా మీది చెప్పేది ఏమి బాగుంది. మీరు అంతా బాగా చేస్తా ఉండరు. అంతా లెవెల్ 2 చేస్తా నేను.
ఆవిడే నేను 2 నెలలు సేర్కొని ఈవిడ కంటిన్యూ చేస్తాను అనుకోండాను 11 గురూజీ. ఇంకేం చెప్పాలో నాకు అర్థం కాదు. అదే మర్చిపోతే నేను మాట్లాడింది లేకపోతే ఇట్లా దానికే నాకు ಗೊತ್ತಾಯ್ತలేదు మాట్లాడేకి. అంతా బాగుంది గురూజీ. అది ఇదంతాను బాగా సన్నం కనిపిస్తుంది. బాగుంది గురూజీ నాకు. థ్యాంక్ యూ గురూజీ. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. Yes. Thank you so much.